అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్‌కి స్వాగతం. మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పండగలలో ఒకటైన ఈ వరమహాలక్ష్మి పండగ, వ్రత అంటాము, వరమహాలక్ష్మి పూజ అంటాము. ఇది ఎలా జరుపుకోవాలి అనేది చెబుతూ, నేను ఎలా జరుపుకున్నాను లాస్ట్ ఇయర్ అనేది ఈ వీడియోలో మీతో చూపిస్తూ పోతాను. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ వరమహాలక్ష్మి పండగ, వరమహాలక్ష్మి పూజ, వరమహాలక్ష్మి వ్రతము అని అనుకుంటాం కదా! ఇది ఎంతో ఇష్టమైన ఈ పండగను నేను ఎలా జరుపుకున్నానో, అలాగే ఎలా జరుపుకోవాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నేను లాస్ట్ ఇయర్ కొన్ని కారణాల వల్ల ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కుదరలేదు. అంటే మా చిన్నమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది కదా! అప్పుడు నాకు టైం కుదరలే. ఇప్పుడు ఇప్పుడు చేసే వాళ్ళకి యూజ్ కావచ్చు అనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇది మా ఇంటి ముందు అంగళం. ఇక్కడ వరమహాలక్ష్మి పండగ ఉన్నందుకు ఆమెకి కమలాలంటే ఇష్టం కదా! అందుకని కమలాలతో ముగ్గు వేశాను. ఇది యాప చెట్టు. ఇది దేవి స్వరూపం అని చెప్తారు కదా! ఇది మా కాంపౌండ్‌లోనే ఉంది కాబట్టి ఇక్కడ కూడా చిన్నదొక ముగ్గు వేసుకొని పూజించుకున్నాను. తర్వాత ఇది మా తులసి కోట, బృందావనం. చూడండి ఇక్కడ కూడా చిన్నదొక ముగ్గు వేసుకొని పూలు పెట్టి అలంకరించుకున్నాను. మా తులసి కోట చాలా గుబురు గుబురుగా ఉండేది. కానీ పక్కింటి పిల్లలు అందరూ కలిసి ఆడుకునేటప్పుడు అన్ని చెట్లు పీకేశారు. నేను చూస్తుంటే ఇదింత మాత్రమే మిగిలించారు. ఇంగ ఇది మా ఇంటి గడప ద్వారము. ఇక్కడ కూడా 24 గీతలు గీసి, కమలం వేసుకొని, అష్టదళ పద్మం ముగ్గు, స్వస్తిక్ వేసుకొని, లక్ష్మీ పాదాలు కూడా వేసుకున్నాను. అలాగే ఒక చిన్నది తీగ వేసుకొని, అక్కడ ఇక్కడ కమలం కూడా ముగ్గులాగా వేసుకున్నాను. ఇది మా ఇంటి పక్కన షెడ్ ఉంది. అక్కడ కూడా చిన్నది ముగ్గు వేసుకొని, ఇది పారిజాత చెట్టు. ఇక్కడ కూడా చిన్నదొక ముగ్గు వేసుకున్నాను. ఇది మా ఇంటి వెనకాల వాకిలి. అక్కడ కూడా గడప ఉంది. అక్కడ కూడా చిన్నదొక ముగ్గు వేసుకొని 24 గీతలు గీశాను. ఇది 24 కేశవ నామాలని చెప్తారు. అందుకని విశేష రోజుల్లో ఇలా వేసుకుంటాను. ఇది అక్కడ ముందు కూడా చిన్నది ఒక ముగ్గు వేసుకున్నాను. ఎందుకు అన్ని ముగ్గులు చూయించానంటే ఆల్రెడీ నేను వీడియోస్ కూడా తీశాను, ఫోటోస్ కూడా తీశాను. చాలామంది ఈ అధిక మాసం వీడియోలు వదిలాను కదా! ఈ 1 మంత్. చాలా బాగా చూశారు, లైక్ చేశారు. అలాగే మీ అభిప్రాయాల్ని కమెంట్‌లో చేశారు. అందుకు హృత్పూర్వకమైన నా ధన్యవాదములు. దాంట్లో చాలామంది కమెంట్‌లో మీరు చాక్ పీస్‌తో వేస్తున్నారు, ముగ్గు పొడితో వేయాలి కదా! అని నాకు అడిగారు. నిజమే మీరు చెప్పింది. ముగ్గు పొడితో కానీ, బియ్యపు పిండితో కానీ వేయాలి. కానీ అక్కడ నాకు కుదురుపాటుగా ఉంది. అంగళం నేల ఉంది కాబట్టి కలర్ నీళ్లు వేసుకొని ముగ్గు వేసుకున్నా చాలా సేపు ఉండేది. చూడ్డానికి కూడా బాగా కనిపిచ్చేది. కానీ ఇప్పుడు మేము ఉండేది సెకండ్ ఫ్లోర్ కదా! అక్కడంతా బండలు, కింద కూడా అంతే అంత సిమెంట్ రోడ్డు. అందుకని ఇలా ముగ్గు వేస్తే అది గాలి వదిలినప్పుడు చెరిగిపోతుంది. అందుకని ఇక్కడ చాక్ పీస్ లాగా దొరుకుతాయి ముగ్గు వేయడానికని దాంతోనే వేసేవారు. మేము ఒక్కటే కాదు ఇక్కడ అందరి ఇంట్లో చూశాను. పక్కల అక్కడ సైడ్, ఇక్కడ సైడ్ ప్రతి ఒక్కరు దీంతోనే వేసేవారు చాక్ పీస్‌తోనే. ఇంట్లో అని కాక హాస్పిటల్ గానీ, హోటల్స్ గానీ, ఏ షాప్ ఉన్నా కూడా అక్కడ కూడా ఏసేవారు. మీరెప్పుడైనా తిరుపతి సైడ్ వస్తే మీరే చూస్తారు. నేను ముందుగా ఇల్లంతా క్లీన్ చేసుకొని, బయట అంతా పనులు ముగించుకొని, తులసి పూజ, గడప పూజ చేసుకొని, ఇంట్లో పూజ జరుపుకొని, ఇంగ లక్ష్మీ పూజకి అన్నీ రెడీ చేసుకున్నాను. వెనకాల గోడకేమి డెకరేట్ చేశాను కదా! అదంతా నైటే చేశాను. ఎందుకంటే ఒకే రోజు అన్నీ కుదరవు కదా! ఇంగ పూజ స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక చిన్నది ముగ్గు వేసుకుంటే కూడా బావుంటుందనేసి బయట వేశాం కదా! అది ఆన్‌లైన్‌లో తెప్పించింది మా అమ్మాయి. అది అక్కడ ఊకే తొక్కలాడతారు బావుండదనేసి లక్ష్మి ముందే అది పెట్టి చిన్నది ముగ్గు వేసుకొని పూలతో అలంకరించాను. ఇక్కడంతా రెడీ చేసుకున్నాను కదా! అన్ని చోట్ల విభూతి పెడుతున్నాను. ముందుగా వినాయకుడి పూజ జరుపుకోవాలి గదా! వినాయకుడికి పెట్టి లక్ష్మికి ప్రియమైన వస్తువులున్నాయి కదా! దానికి కూడా అన్నిటికి మొదట్లో విభూతి పెట్టి తర్వాత కుంకుమ పెడుతున్నాను. వినాయకుడితో పాటు లక్ష్మీ విగ్రహం ఉంది. అది పెట్టాను. ఏనుగులు పెట్టుకున్నాను. ఇంకొకరు నాకి లక్ష్మీ ఇలాంటిది ఫోటో వెండిది గిఫ్ట్‌గా ఇచ్చారు. అది కూడా పెట్టాను. నైవేద్యం పెట్టాను. కలశం కూడా పెట్టుకున్నాను. పూజా సంకల్పం అయిన తర్వాత అగరవత్తులతో దీపాలు కూడా వెలిగించుకుంటున్నాను. ఇది రెండో శుక్రవారం కాబట్టి ఈరోజే నేను వరమహాలక్ష్మి వ్రతం చేస్తున్నాను కాబట్టి లక్ష్మీ అమ్మవారికి చీర కట్టించి అలంకరించుకున్నాను. అన్ని ముత్యాలు వేసి, దండలు, గాజులు అన్నీ వేసి అలంకరించాను. నేను ఏం చేసినా, ఏది ముందు చేసినా ఏదైనా మరుస్తూ ఉంటాను గదా! పూల హారం వేసేదే మర్చిపోయాను. తర్వాత పూలు పైన పెట్టాను. ఇది జవ్వాది పౌడర్ అని. పూజంతా అయ్యాక ఇది అక్కడిక్కడ వేస్తే స్మెల్ చాలా బావుంటుంది. అందుకని తెచ్చాను. ఇది
ఇది ఒక సెంట్ అనే ఇచ్చారు పూజా సామాన్ అంగట్లోనే. ఇది పెట్టినా కూడా స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఎంతో భక్తి భావకం లాగా ఉంటుందనమాట. ఇంక చివర్లో కర్పూర హారతి ఇస్తున్నాను. ఇలా పూజ చేసేటప్పుడు ఏదో ఒకటి మనకొచ్చిన శ్లోకాలు గానీ, పాటలు గానీ పాడుకుంటూ చేసుకోవాలి. మీకు అంతను రాకపోతే ఇప్పుడంటూ ఫోన్ ఉన్నాయి కదా! యూట్యూబ్‌లో కూడా మీరు వినుకుంటూ చేయొచ్చు. చివర్లో ధూపం వేస్తున్నాను. మా సైడ్ లోబానం అంటాము. ఇది పెడితే లాస్ట్‌కి ఎంతో మనసుకి తృప్తి ఉంటదనమాట. ఇది చూడండి నేను కాణిపాకం వెళ్ళినప్పుడు తెచ్చాను దీపం పెడదామని. అందులో పెడితే బావుంటుందనేసి మా అమ్మాయి నీళ్ళు, పూలు వేసి అందులో పెట్టింది. ఇంగ చివరికి అన్ని అక్షంతలు వేసుకొని నమస్కారం చేసుకుంటున్నాను. ఇంట్లో పూజ చేసేది ఎంత ముఖ్యమో, బయట నుంచి అన్ని సామాన్లు తెచ్చిచ్చేది కూడా అంతే ముఖ్యం కదా! మా అబ్బాయి ఉన్నందుకు నాకు చాలా అనుకూలమైంది. ఈ అరటి డొప్పలు తేవడానికి, మామిడాకు తేవడానికి, అవన్నీ లైట్‌లేయడానికి మా అబ్బాయి చాలా బాగా హెల్ప్ చేశారు. ఇంగ ఈవినింగ్ అందరికీ ముత్తైదువులకి నేను పసుపు, కుంకుమ ఇచ్చాను ఇంటికి పిలిసి. ఇంట్లో ఎవరు రారు. అంటే ఇప్పుడు అందులో అపార్ట్మెంట్‌లో ఉంటున్నాం కదా! చాలా మంది రారు. అలాంటప్పుడు మేము ఏదైనా టెంపుల్‌కి ఎళ్లి కూడా ఇవ్వచ్చు. అక్కడ ముత్తైదులు వచ్చింటారు కదా! నేనైతే మా ఊర్లో ఉన్నప్పుడు అలాగే చేసేదాన్ని. ఎందుకంటే అందరూ అదే రోజే లక్ష్మీ పూజ జరుపుకుంటారు కదా! ఎవ్వరింటికి ఎవరు రావాలంటే కుదరదనేసి నేను అక్కడ మఠం ఉంది. ఇప్పుడు అక్కడంతా శ్రావణ మాసం ఒక్క నెల ప్రవచనం జరుగుతుందనమాట. ఆ ప్రవచనం వినడానికి చాలా మంది ముత్తైదులొస్తారు కదా! అందుకనేసి నేను అక్కడికి పసుపు, కుంకుమ, ఆకులు, ఒక్కపేళ్ళు, పువ్వు, పండ్లు అన్నీ తీసుకెళ్ళి గాజులు అన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి కుంకుమ పెట్టి అందరికీ ఇలా పసుపు, కుంకుమ వాయనం ఇచ్చేదాన్ని. వాళ్ళందరూ మనకు బొట్టు పెట్టి మాకి ఆశీర్వాదం చేస్తే ఎంత సంతోషం అయితుండంటే మా జీవితమే పావనమయిందేమో అనేలాగా అనిపిచ్చేదనమాట. ఎందుకంటే ఈరోజు ప్రతి ముత్తైదువు కూడా సాక్షాత్తు శ్రీలక్ష్మి రూపంలే ఉంటదని చెప్తారు కదా! అందుకని. నేను లాస్ట్ టైమ్ అధిక మాసంలో కూడా 33 మందికి వడ్డించాలి కదా! ఇక్కడ కొత్తగొచ్చాము. ఎవరు దొరకరు, ఎవరు పరిచయం లేదు ఎలా అనుకున్నాను. ఇంగ పక్కల గంగమ్మ తల్లి, తాతయ్య గుంట గంగమ్మ తల్లి అంటారు కదా! సాక్షాత్తు వెంకటరమణ చెల్లి అని కూడా చెప్తారు. ఆ గుడికి ఎళ్లి అక్కడ అందరి ముత్తైదులకి వడ్డించాను. నేను పసుపు, కుంకుమ ఇచ్చేది చూపిస్తూ పూజ ఎలా జరుపుకోవాలన్నది చెప్తాను. ఉదయాన్నే లేచి ఇల్లు, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకోవాలి. పూజా మంటపాన్ని పూలతో, అరటి మొక్కలతో అందంగా అలంకరించుకోవాలి. ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పూజకు ఏను విఘ్నాలు రాకుండగా ఉండాలనేసి. పసుపుతో వినాయకుడిని చేసి పూజించాలి. ఆయనకి చిన్న బెల్లం ముక్కం గాని నైవేద్యంగా పెట్టాలి. మంటపంలో ఒక పీఠం పెట్టి దానిపైన ఒక ప్లేట్ పెట్టి అందులో బియ్యం వేయాలి. ఆ బియ్యంపై అష్టదళ పద్మం ముగ్గు రాసి కలస పాత్రను ఉంచాలి. కలసంలో శుభ్రమైన నీరు అంటే మడి నీళ్లు. ఒక నాణ్యం గాని, ఒక్క గాని, పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు ఏదైనా గోల్డ్ కానీ, వెండి కానీ ఉంటే అందులో వేయాలి. కలశం పైన 5 లేదా 9 మామిడాకులను గాని, తమలపాకులను గాని పెట్టాలి. చీర, నగలతో అందంగా అలంకరించాలి. లక్ష్మి ముఖం ఉంటే ముఖం పెట్టండి. లేకుంటే కొబ్బరికాయకి పసుపు రాసి ఆ కలశంపై భక్తితో ప్రతిష్ఠించాలి. చీర కట్టియకపోతే బ్లౌజ్ పీస్ కూడా పెట్టి లక్ష్మీ పూజ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో నేను బ్లౌజ్ పీస్ పెట్టి ఎలా పూజించుకుంటాననేది మీతో షేర్ చేసుకుంటాను. అమ్మవారికి పూల దండలు, గాజులు సమర్పించాలి. తర్వాత కొంతమంది చేతికి తోరణం కట్టుకుంటారు. అది దారం అమ్మవారి పక్కన పెట్టి పసుపు, కుంకుమ పెట్టి చేతికి కూడా కట్టుకోవచ్చు. తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి 108 నామాలు చదువుతూ అమ్మవారికి తామర పూలు కానీ, విడి పూలు కానీ, లేకపోతే కొంతమంది కుంకుమతో కూడా అర్చన చేస్తారు. తరువాత అమ్మవారి కోసం చేసిన వంటకాలు, బొబ్బట్లు కానీ, పాయసం కానీ, పులిహోర కానీ, ఏదైనా పండ్లు అన్ని నైవేద్యం సమర్పించి దానిపైన కొద్దిగా నీళ్లు చల్లాలి. తర్వాత దీపం, ధూపాలు వెలిగించి, చివరిగా కర్పూరం వెలిగించి భక్తితో మంగళహారతి ఇవ్వాలి. అమ్మవారికి సాష్టాంగం నమస్కారం కూడా చేసుకోవాలి. పూజ ముగిసిన తర్వాత పూజలో ఉంచిన తోరణాన్ని అంటే దారం కట్టుకుంటారని చెప్తి కదా! అది కుడి చేతికి కట్టుకోవాలి. సాయంత్రము ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి పసుపు, కుంకుమ, తాంబూలం లేదా వాయనం గాని, పండ్లు, గాజులు, బ్లౌజ్ పీసు మీకు ఎంతైతదో అంత ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ రోజు చారుమతిది వరమహాలక్ష్మి కథార్వత ఉంది. ఆ కథను అందరూ వినాలి. నేను లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. వీడియోలు కూడా మీరు వినొచ్చు. బుక్ ఉంటే బుక్‌లో కూడా చదవచ్చు. ఇంక పడుకునే ముందు నైటు
దృష్టి హారతి తీయాలి. అంటే కుంకుమ హారతి అంటాము. అమ్మవారికి పూజ అలా అయింది, ఇలా అయింది. మనమే చూసి మనమే కళ్ళెడిచినామేమో అంతట్లా అమ్మవారిని చూసి అలా అనుకుంటాం కదా! ఆ దృష్టి నివాళించడానికి ఇలా కుంకుమ హారతితో నీళ్లు తీసి బయట పారవేయాలి. కొద్దిగా పాలు, చక్కెర కానీ నైవేద్యం పెట్టి కొంచెం కదిలియ్యాలి. నెక్స్ట్ డే మనము ఆ పూజ తీసినా కొంచెం కదిలియ్యాలి. నైటు పిల్లి వచ్చి లేకపోతే ఏదైనా తగిలి ఏమైనా కింద వస్తువులు పడితే మాకి అనుమానం ఏమి ఉండదు కాబట్టి నైటే కొద్దిగా ఒక పువ్వు గాని కింద తీసి పెడితే ఏం అనుమానం ఉండదనమాట. ఇంక నెక్స్ట్ డే కూడా మరోసారి ఆ దీపాలన్నీ వెలిగించుకొని, హారతి చేసి, పసుపు, కుంకుమ వేసి, మరొకసారి నైవేద్యం పెట్టి, నైవేద్యం చేయడానికి కుదరకపోతే ఇంత బెల్లము, చక్కెర ఏదైనా నైవేద్యం పెట్టి, మరోసారి హారతి చేసి, ఇంగ అన్నీ తీయాలి. ఇంత చెప్పారు కదా! అంతా చేయాలా అనేం లేదు. ఏదో 1, 2 వస్తువులు దొరకకపోయినా మనసులోనే పెట్టామనుకోని పూజించుకోవాలి. లాస్ట్‌లో జంగమయ్య స్వామి వాళ్ళు కూడా మా ఇంటికొచ్చారు. వాళ్ళకి కూడా తాంబూలం, దక్షిణ ఇచ్చి వాళ్ళతో కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. ఆ రోజు ఎవరే మీ ఇంటికొచ్చినా చిరునవ్వుతో పసుపు, కుంకుమ ఇయ్యండి ముత్తైదులకి. మగవాళ్ళొస్తే వాళ్ళకి తాంబూలం, పండు ఇస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఆ రోజు ఇంట్లో కొట్లాడకుండగా, గొడవ పడకుండగా, పిల్లల్ని కొట్టేది, తిట్టేది చేయకుండగా ఎంతో భక్తితో, శ్రద్ధతో చేస్తే అంతా రుద్దవుతుంది. ఆ మహాతల్లి లక్ష్మీ కృపా కటాక్షం మాకు దొరుకుతుందని చెప్తూ ఈరోజు వీడియో ముగిస్తున్నాను. మరో వీడియోలో నేను బ్లౌజ్ పీస్ ఎక్కిచ్చి నెక్స్ట్ 4 వారాలు ఉంటాయి కదా! శ్రావణ మాసంలో. ఒక వారమే ఇలా చీర పెట్టి అలంకరించుకొని చేసుకుంటాము. తర్వాత ఒక వారము బ్లౌజ్ పీస్ ఎక్కిస్తాం కదా! అది ఎలా చేశానన్నది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే లక్ష్మికి ప్రియమైన ఎన్నో వస్తువులున్నాయి కదా! అవి ఏంటేంటి, మా ఇంట్లో ఏమేమున్నాయి, నేను ఏమేం పెడతాననేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి. అలాగే నలుగురికి షేర్ చేయండి. మరో వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం. థాంక్ యూ.